పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచి మండలం నుంచి ఇసుక యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు నేను ఏదైతే ఎలమంచిలో ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఈవేళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి లారీలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది అని చెప్తే నేను సడన్ గా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే చాలా క్లియర్ గా ఏదైతే ఈవేళ 1668 లారీ నెంబర్, ఒక లారీ నెంబర్కి మరి ఒక అడ్రస్ లో ఉన్నటువంటి 2 యూనిట్లు ఇసుకని ఎగుమతి చేశారు. అదే లారీకి వేరే అడ్రస్ లో ఉన్నటువంటి ఇంకొక 2 యూనిట్లు ఎగుమతి కూడా చేయడం జరిగింది. అసలు 2 డిఫరెంట్ అడ్రస్ల్లో డీడీలు కట్టినటువంటి ఇసుకను ఒకే లారీకి ఎగుమతి చేసినటువంటి పరిస్థితి. అసలు ఆ లారీ ఇసుక ఎక్కడికి పోతుందో కూడా మరి వాళ్ళు చెప్పలేనటువంటి స్థితి. చాలా క్లియర్ గా నాకు అర్థమైంది ఏంటంటే 2 అడ్రస్లకు కూడా ఒక లారీలో ఎక్కడ కూడా ఎగుమతి చేయరు. ఆ లారీలో ఎగుమతి చేసింది ఎవరైతే ఉన్నారో ఆ దళారి, ఆ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద బుక్ చేసుకుని వాళ్ళ పేరు మీద ఇసుక లోడ్ చేసుకుని ఇది డైరెక్ట్ గా హైదరాబాద్ కి, అంటే ఇక్కడ 15,000 18,000 ఖర్చు అవుతే మరి హైదరాబాద్ లో ₹1,00,000 అమ్ముకోవడానికి లారీ వెళ్తున్నటువంటి పరిస్థితి. నేను ఇక్కడికి వచ్చే సమయానికి 15 లారీలు వరుసగా ఉన్నాయి. ట్రాక్టర్లు లారీల మీద ఎగుమతి చేసుకుని పోతూ ఉన్నారు. ఎప్పుడైతే నేను ఈ లారీని ఇన్స్పెక్షన్ చేశానో మిగిలిన 14 లారీలు కూడా 2 నిమిషాలు ఇక్కడ ఈ రోడ్లో ఖాళీ అయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మరి రోడ్డు మీద ఎక్కడ కూడా ఒక్క లారీ కూడా కనపడినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మరి ఇసుక యథేచ్ఛగా పోతున్నటువంటి పరిస్థితి.